హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కలీం. రంజాన్ రోజు మా ఇంట్లో చేసుకున్న స్పెషల్ స్వీట్ ఖీర్, అదేనండి సేమియా. ఫుల్ రెసిపీ చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. సిమ్లో పెట్టి మనం ప్యాన్ పెడదాం. నెక్స్ట్ సేమియా, పల్చని సేమియా చూడండి ఎంత పలుచుకుందో. ఆ సేమియా నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత అందులో నెయ్యి, ఒరిజినల్ నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. నేను అక్కడ వెజల్ తీసుకున్నా. అందులో 3 లీటర్స్ మిల్క్ వేసి లో ఫ్లేమ్లో థిక్గా వచ్చేదాకా బాయిల్ చేసుకున్నాం. మనం ముందే మిక్సర్లో ఒక 150 గ్రామ్స్ బాదం పాలు లాగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఇందులో మిక్స్ చేద్దాం. మిక్స్ చేశాక కలుపుదాం, రెండు ఈవెన్గా కలిపి. నెక్స్ట్ యాలక్కాయల పౌడర్ కూడా మిల్క్లో మిక్స్ చేద్దాం. బాగా కలిసే వరకు మిక్స్ చేద్దాం. మిల్క్ కొంచెం థిక్గా అయ్యేదాకా అలాగా బాయిల్ చేద్దాం. మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ షుగర్ కలుపుదాం. సేమియాలో కలుపుతూ కొంచెం షుగర్ వేయాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న కాజు, ఇది ఘీలో ఫ్రై చేసుకోవాలి కాజు. ఆ కాజు కూడా మిక్స్ చేసుకుందాం. ఘీలో ఫ్రై చేసుకున్న కిస్మిస్ని ఇందులో యాడ్ చేద్దాం. కిస్మిస్, క్యాషు అన్ని స్ప్రెడ్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుందాం. మిల్క్ మేడ్ కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. రోల్ని మిక్స్ చేయాలి. బాగా చిక్కగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. చిక్కగా అయినట్టు చేసుకోవాలి సేమియాని. ఇంకో 1 లీటర్ మిల్క్ వేడి చేసుకున్నాం. ఈ వేడి చేసుకున్న మిల్క్ని మనం తయారు చేసిన సేమియాలో మిక్స్ చేద్దాం. అంతే, మన ఖీర్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా తినచ్చు, ఆర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక కూడా తినచ్చు. నాకైతే కూల్ అయ్యాక తినడం అంటే ఇష్టం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.